ఈరోజు 'మౌగ్లీ' సినిమాని చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. అలాగే మీరు గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే సండే ఈవినింగ్ అయితే 'మౌగ్లీ' సినిమాని చూడడం జరిగింది. యాక్చువల్‌గా ఈ సినిమా అయితే డిసెంబర్ 12కి రావాలి. కానీ డిసెంబర్ 13కి రిలీజ్ చేశారు. ఎందుకంటే డిసెంబర్ 12కి 'అఖండ' సినిమాని రిలీజ్ చేశారు కాబట్టి. కానీ 'అఖండ 2' సినిమా అయితే డిసెంబర్ 12కి సడన్‌గా రిలీజ్ అయింది. అందుకే ఈ సినిమా డిసెంబర్ 13th రోజు రావాల్సొచ్చింది. చెప్పాలంటే 'అఖండ 2' సినిమాకి టాక్ అనేది నార్మల్‌గానే వచ్చింది. అందుకే 'మౌగ్లీ' సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి బాగున్నాయి. పైగా ఈ సినిమాని తీసింది సందీప్ రాజ్. 'కలర్ ఫోటో' సినిమా ఎవరైతే తీశారో ఆ డైరెక్టరే ఈ సినిమా కూడా తీశాడు. కానీ 'కలర్ ఫోటో' సినిమాని అప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. సో డైరెక్టర్ సందీప్ రాజ్‌కి థియేటర్‌లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఇదే. పైగా ఈ సినిమాలో పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కూడా ఉన్నాడు. అందుకే ఈ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంచెం పెరిగింది. అయితే ఈ సినిమా వచ్చేసి నాకైతే నార్మల్‌గానే అనిపించింది. మరీ బ్యాడ్‌గా అయితే లేదు. అలాగే బావుందని కూడా చెప్పలేము. నాకేమనిపించిందంటే అప్పుడెప్పుడో 90స్‌లో రిలీజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేశారా అని అనిపిస్తుంది. అంటే 'ఘరానా మొగుడు', 'ఖైదీ' ఇలాంటి సినిమాలు అప్పట్లోనే తీయాలి. ఇప్పుడు తీస్తే ఫ్లాప్ అవుతాయి. ఇది కూడా అంతే. ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ ఇప్పుడు వచ్చిందని అనిపిస్తుంది. డైరెక్టర్ అయితే చాలా ట్రై చేశాడు కొత్తగా చూపించడానికి. కానీ వర్కౌట్ కాలేదని చెప్పాలి. అంటే ఈ సినిమా జోనర్ వచ్చేసి లవ్ స్టోరీ. లవ్ స్టోరీని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పాలి. డైలాగ్స్ అంటే డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఏదో పాతకాలంలో సినిమాల డైలాగ్స్‌లా ఉన్నాయి. నేనైతే మన డైరెక్టర్ నుంచి కొత్తగా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాను. కానీ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అయితే సాంగ్స్ ఇంకా మ్యూజిక్ వీటి దగ్గరకొచ్చేస్తే వీటి గురించి మాట్లాడుకుంటే కొన్ని చోట్ల బానే అనిపించింది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నార్మల్‌గానే అనిపించింది. సో ఓవరాల్‌గా అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. వీడియో స్టార్టింగ్‌లో నార్మల్‌గా ఉందని చెప్పాను కదా! అది కూడా ఎందుకు చెప్పానంటే, ఈ సినిమా మొత్తంలో పాజిటివ్ ఏదైనా ఉందంటే, అది మన పబ్లిక్ స్టార్ బండి సరోజ్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్‌గా అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 1.5 ఇస్తాను. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.